అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఐరా ఫుడ్ అండ్ ఫన్. ఈరోజు మనము చనా దాల్ స్నాక్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. దీన్ని ప్రిపేర్ చేయడం కూడా చాలా ఈజీ అండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. చనా దాల్ మిక్చర్ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా 1 కప్ వరకు శనగపప్పును తీసుకోవాలండి. దీన్ని బాగా వాష్ చేసి ఒక 4 అవర్స్ పాటు వాటర్లో నానబెట్టుకోవాలి. తర్వాత ఇలా నానబెట్టుకున్న శనగపప్పుని ఒక స్ట్రైనర్లోకి తీసుకుందామండి. ఇలా స్ట్రైనర్లో వేసుకొని వాటర్ మొత్తం తీసేయాలి. ఇప్పుడు మనం వీటిని ఒక కాటన్ క్లాత్పై వేసుకొని ఆరబెట్టుకుందామండి, ఒక 15 to 20 మినిట్స్ వరకు. చూడండి, ఈ విధంగా కాటన్ క్లాత్పై వేసి తడి మొత్తం వెళ్ళేంత వరకు ఆరబెట్టుకోవాలి. 15 మినిట్స్ తర్వాత చూడండి, ఇవి ఇలా డ్రై అయిపోతాయి. వీటిని మనం ఒక బౌల్లోకి తీసుకుందామండి. ఇప్పుడు మనం ఆయిల్ హీట్ చేసుకుందామండి. ఆయిల్ని ఎక్కువ హీట్ చేయకూడదు, నార్మల్గానే మీడియంగా హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి మనం చనా దాల్ని కొద్దిగా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఇలా కొద్దిగా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. పచ్చి శనగపప్పు వేస్తున్నాం కాబట్టి ఫుల్గా బబుల్స్ వచ్చేస్తాయండి ఆయిల్లోకి. అందుకోసం మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇలా బబుల్స్ మొత్తం తగ్గిన తర్వాత ఆయిల్లోకి మంటను కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇది ఎలా ఫ్రై అయ్యిందో తెలుసుకోవాలంటే ఇలా తీసి ఒక దాన్ని తీసుకోవాలండి. చూడండి, ఇలా ప్రెస్ చేస్తే ఇది పగిలిపోతుంది. ఇవి ఫ్రై అయిపోయాయి. వీటిని మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఇలా మొత్తం తీసిన తర్వాత మిగిలిన వాటిని కూడా కొద్దిగా వేసుకుంటూ ఫ్రై చేసుకుందామండి. ఇలా సెకండ్ బ్యాచ్ వేసుకున్న తర్వాత మంటను లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుని వీటిని కూడా ఫ్రై చేసుకుందామండి. ఇవి కూడా బాగా ఫ్రై అయిపోయాయండి. వీటిని కూడా మనము ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. 1 కప్ శనగపప్పుకి 1/2 కప్ వరకు పల్లీలను కూడా వేయించుకుందామండి. పల్లీలు కూడా ఫ్రై అయిపోయాయి. వీటిని కూడా ప్లేట్లోకి తీసుకుందాం. ఇంకో 1/2 కప్ అటుకులను కూడా ఫ్రై చేసుకుందామండి. వీటిని కూడా ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా కరివేపాకును కూడా ఫ్రై చేసుకుందామండి. ఈ కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు 1 కప్పు తీసుకొని అందులోకి రుచికి సరిపడా ఉప్పును యాడ్ చేద్దామండి. 1 స్పూన్ కారము, 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ చాట్ మసాలాను వేసి వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా కలుపుకున్న మసాలాని మనం ఈ మిక్చర్లోకి యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. అంతే అండి, వేడి చనా దాల్ మిక్చర్ రెడీ అయిపోయింది. దీన్ని మీరు ఈవినింగ్ స్నాక్స్ లాగా వేడిగా ప్రిపేర్ చేసుకొని తినేయచ్చు. మీరు కూడా ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేయండి. మన ఛానల్ని లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.